ముందుగా పైరనీస్ డిసీజ్ అంటే ఎవరిలో అయితే సెక్షువల్గా కలుద్దాము అనుకున్నప్పుడు అంగము ఇట్లా బెండ్ అయిపోయింది. ఇట్లా స్ట్రైట్గా ఉండాల్సిన అంగము స్ట్రైట్గా ఉండకుండా ఇట్లా పైకి బెండ్ అయిపోయింది అనమాట. ఈ పైకి బెండ్ అయిపోయే ప్రాబ్లమ్ని దీన్నే పైరనీస్ డిసీజ్ అంటారు. అంటే ఈ పెన్నిస్ లోపల ఉండే కార్పోరా క్యావర్నోజా అనే స్మూత్ మజిల్ ఏదైతే ఉందో ఈ మజిల్ అనేది ఏదో ఒక ప్లేస్లో ఇట్లా హార్డ్ ప్లేక్ లాగా ఫామ్ అయింది. ఈ మజిల్ అనేది హార్డ్ ప్లేక్ లాగా ఫామ్ అవటం వల్ల మిగతా మజిల్ అంతా ఎరెక్షన్ వచ్చినప్పుడు స్ట్రెచ్ అయ్యింది. కానీ ఈ ఒక్క పార్టు మజిల్ అనేది స్ట్రెచ్ అవ్వదు గట్టిపడిపోవటం వల్ల. దానివల్ల ఏమైందంటే ఈ పెన్నిస్ అనేది ఇట్లా పైకి బెండ్ వచ్చేస్తుంది. దీన్నే పైరనీస్ డిసీజ్ అంటారు. సో ఈ పైరనీస్ డిసీజ్ అనేది సింపుల్గా అర్థం కావాలి అని అంటే ఎవరికైనా సరే దెబ్బ తగిలింది అనుకోండి, అక్కడున్న స్కిన్ గట్టిగా అయిపోయింది కదా. సో అట్లానే పెన్నిస్కి ఏదన్నా దెబ్బ తగలటం వల్ల లేకపోతే పెన్నిస్లో ఈ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఏదో ఒక రీజన్ వల్ల మొత్తం పెన్నిస్ అంతా మజిల్ గట్టిగా అవ్వదు. జస్ట్ ఎక్కడో ఒక కొంచెం పార్ట్ మాత్రమే గట్టిగా అయిపోయింది అనమాట. ఈ గట్టిగా అయిపోయిన పార్ట్ బ్లడ్ వస్తున్నా కూడా ఈ పార్ట్కి ఒక్కదానికే బ్లడ్ రాదు. మిగతా పెన్నిస్ మొత్తం బ్లడ్ వచ్చింది, ఇదంతా సాగిద్ది, ఎరెక్షన్ వచ్చింది. ఈ ఒక్క పార్ట్కి బ్లడ్ రాదు కాబట్టి ఇది స్ట్రెచ్ అవ్వదు. దానివల్ల ఈ పెన్నిస్ అనేది బెండ్ వచ్చింది. దీన్ని పైరనీస్ డిసీజ్ అంటారు. ఈ పైరనీస్ డిసీజ్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి డయాబెటీస్. అంటే ఎవరైతే షుగర్ ప్రాబ్లం ఉంటుందో ఈ షుగర్ వల్ల ఈ పైరనీస్ డిసీజ్ రావటం అనేది కామన్గా జరిగింది. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి కొంతమంది సెక్స్ చేస్తున్నప్పుడు రిపీటెడ్గా పెన్నిస్ ఇట్లా వెజైనాలోకి సెక్స్ చేస్తున్నప్పుడు రిపీటెడ్గా పక్కన గుద్దుకుంటూ ఉంటుంది అనమాట. బయటకు వచ్చేసి మళ్ళీ వెజైనాలోకి వెళ్లకుండా పక్కన ఈ పెరినియల్ వాల్ గుద్దుకుంటూ ఉంటుంది ఫిమేల్కి. దానివల్ల ఇక్కడున్న మజిల్ స్లోగా క్రాక్ వచ్చేసి దానివల్ల కూడా ఈ పైరనీస్ డిసీజ్ వచ్చింది.